ఇక కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో D4 కెనాల్ కి గండి పడింది. ఇక దీంతో సమీపంలోని ఎస్సీ కాలనీలోకి భారీగా నీరైతే చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో వంట సామాగ్రి ఇతర వస్తువులు నీట మునిగాయి. పండగ పూట సామాగ్రి తడిసిపోవడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తోటపల్లి రిజర్వాయర్ లింక్ కెనాల్ ద్వారా చిరుగుమామిడి అలాగే తిమ్మాపూర్ మండలాల్లోని ఎగువ ప్రాంతాలకు ఈ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. అయితే D4 కాల్వకు గండి పడటంతో మన్నెంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ మొత్తం నీట మునిగిపోయింది. పండగ పూట సామాగ్రి అంతా నీట నానిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అధికారులు ఆ కాలువ గండిని పూడ్చే ప్రయత్నాలైతే మొదలు పెట్టలేదని అధికారుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాస్తవానికి నీటిని విడుదల చేసినప్పుడు కాలువకు గన్లు ఉన్నాయా లేదా అనేది అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కాలువకు గండిపడి పంట పొలాలతో పాటుగా ఇళ్లలో కూడా నీరు చేరిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి కెనాల్కు గండిపడే అంశంపైన ఆరా తీశారు. వెంటనే అధికారులకు చెప్పి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. మమత కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ కాలువ గండిపడింది. కాలువ గండిపడంతో ఇక్కడ D4 కాలువ గండిపడంతో ఆ నీరంతా చేరి వల్ల తిమ్మాపూర్ మండలంలోని మన్నెపల్లి గ్రామంలో చేరింది. మన్నెపల్లి గ్రామంలోని ఊర్లో మొత్తం నీరంతా ఇళ్లలోకి చేరడంతో ఇక్కడ నిత్యావసర వస్తువులు తడిచిమూతాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పండుగ పూట తెచ్చుకున్న సామాన్లు కూడా ఇవాళ నీటి ప్రవాహానికి దోషం కావడంతో ఇవాళ ప్రజలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ గ్రామస్తులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్నటి నుండి అక్కడ సంబంధిత అధికారులు అనేది సంబంధిత ఎవరు కూడా అక్కడికి వచ్చి ఇవాళ దాన్ని నీటి ప్రవాహాన్ని అరికట్టిన పాత్ర పోలేదని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తోటపల్లి రిజర్వాయర్ నుండి వస్తున్నటువంటి చిరుమోడు మండలం నుండి తిమ్మపూర్ మండలం మీదుగా వచ్చేటువంటి ఈ కాలువ గండిపడంతో అక్కడ మన్నెపల్లి గ్రామస్తులు అయితే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే గ్రామంలోకి నీరు చేరడంతో ఇళ్లలోకి కూడా పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరడంతో సామాను విలువైన పండుగ సామాను కూడా పూర్తిగా తడిసి ముద్దవడంతో వాళ్ళ పరిస్థితి ఆందోళనకరం ఉందని చెప్పి ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. దీంతో అక్కడ ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అక్కడ దానికి సంబంధించి అయితే జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి వాళ్ళ అంటే యుద్ధ ప్రాతిపదికన నీటిని అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా బండి సంజయ్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఇవాళ కరీంనగర్ జిల్లాలో సమీక్ష ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ కరీంనగర్ కు చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో తను కూడా ఇవాళ సమీక్ష నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఆ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇవాళ నీటిని అరికట్టే కొనసాగిస్తున్నామని చెప్పి చెప్పుకోవచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బాబు ఇప్పుడు నువ్వు బాణకు డోర్ది నల్లది పెట్టారు ఇప్పుడే. అధికారులు సహకరించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. కూటమిలో 15 ఏళ్లు కలిసి ఉండాలని అనుకున్నానని తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ యథావిధి వ్యాపారం జరుగుతుంది కదా అని ధోరణిలో ఉంటున్నారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పని జరుగుతుంది కదా అనే ఉద్దేశంతోనే విధులు నిర్వహిస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. అది గత ప్రభుత్వంలో నడిచింది, ఈ ప్రభుత్వంలో అది జరగదని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు
కూటమి కలిసి ఉన్నామన్నారు, కానీ అధికారులు సహకరించట్లేదు అన్నారు. అది వారి అధికారులు సహకరించట్లే. అధికారులు అన్ని వైపు నుంచి అంటే కొన్ని చోట్ల కొరతలు ఉన్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్నా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చల్తా హై చల్నేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం నడిచింది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది.